సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్ట వ్యతిరేక సరోగసీ విధానాలు, పిల్లల అక్రమ విక్రయం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నమ్రత దగ్గరికి సరోగసీ కోసం వచ్చిన దంపతులకు వేరే వారి పిల్లల్నిచ్చి చేతులు డబ్బులు దండుకున్నట్టు పోలీసులు తేల్చారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. జడ్జి ఎదుట డాక్టర్ నమ్రత సహా 6 నిందితుల్ని ప్రవేశపెట్టారు గోపాలపురం పోలీసులు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. నిందితుల్లో గాంధీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సదానందం కూడా ఉన్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతకి సహకరించిన మరో డాక్టర్ కళ్యాణిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రస్తుతం హైదరాబాద్కి తరలించి విచారిస్తున్నారు. ఇక గోపాలపురంలోని ఓ జంట చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సృష్టి సెంటర్పై దాడులు చేశారు. సరోగసీ విధానంలో పిల్లల కోసం వెళ్తే వేరే వాళ్ల బిడ్డను అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆసుపత్రిలో శనివారం రోజంతా సోదాలు చేశారు. పేషెంట్ల ట్రీట్మెంట్ కి సంబంధించిన ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతని అదుపులోకి తీసుకున్నారు. ఎంతమందికి వేరే వారి వీర్యంతో ఐవీఎఫ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డాక్టర్ నమ్రతని రిమాండ్ తర్వాత కస్టడీకి తీసుకుని విచారిస్తే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన ఇలాంటి విషయాలు బయటికి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఇండియన్ స్పర్మ్ టెక్లోనూ అక్రమంగా ఐవీఎఫ్ విధానాల్ని అనుసరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా స్పర్మ్ ఎగ్ సేకరించి గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని ఐవీఎఫ్ కేంద్రాలకి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇండియన్ స్పర్మ్ టెక్తో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి కూడా సంబంధాలు బయటపడ్డాయి. ఇండియన్ స్పర్మ్ టెక్కి ఎలాంటి పర్మిషన్ లేదని విచారణలో తేలింది. చైల్డ్ ట్రాఫికింగ్ కోణంలో ఈ కేసుని పరిశీలిస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. లోతైన దర్యాప్తు కోసం పోలీసులతో పాటు మెడికల్, రెవెన్యూ బృందాల్ని ఏర్పాటు చేశామన్నారు. అంతర్రాష్ట్రాలకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోందని డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తున్నారండి వాళ్ళు. దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రొసీజర్స్. ఇప్పుడు చాలా మంది కపుల్ ఎట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అందరూ ఒప్పుకోరు. సమ్ పీపుల్ విల్ సే వద్దు, మాకు సరోగేసీ వద్దు, మాకు ఐవీఎఫ్ఏ కావాలా. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సే సరోగేసీ, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దే డోంట్ లెట్ ద సరోగేట్ మీట్ ది యాక్చువల్ కపుల్. మేమే చైల్డ్ని అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారని ఈ కేసులో మాకు తెలిసిన విషయం. వాళ్ళు అక్కడ ఏమీ లైసెన్సెస్ లేకుండా, సఫిషియంట్ సర్టిఫికేషన్స్ లేకుండా ఇట్లాంటి స్పర్మ్ కలెక్షన్స్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్స్ ప్రొసీజర్స్ చేస్తున్నారని. సో దాంట్లో కూడా ఒక 6-7 పీపుల్ని వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. అండ్ ఫర్దర్ కూడా అసలు దానికి ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఆపరేషన్లో వచ్చింది అండ్ హూ ఆర్ ది మెయిన్ పర్సన్స్, వీ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై దెమ్ అండ్ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ దిస్ కేస్.